2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఎలా ఉంది ఈ రోజు? ఇలా ధరలు పెరగడానికి గోల్డ్ పరంగా మనం చూసుకుంటే రీజన్ ఏమై ఉంటుందంటారు? ట్రంప్ గారిని పట్టుకొని ఇండియా తీసుకురావాలి. సారు అక్కడ కూర్చొని నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు, స్పెషల్లీ ఇండియా విషయానికి వచ్చినప్పుడు. ఇందులో ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయన గారికి కోపం వచ్చింది. నా డీల్ని మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నేను మీకోసం మంచి డీల్ వర్కౌట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి భారతదేశ ప్రభుత్వాన్ని ప్రెషర్ పెడుతున్నారు. ఆబ్వియస్లీ ఇండియాకి చాలా చాయిసెస్ ఉన్నాయండి. యు ఆర్ నాట్ ది ఓన్లీ ట్రేడింగ్ పార్ట్నర్ కదా, చాలా దేశాలు ఉన్నాయి. మీకు దాదాపు 190 కంట్రీస్ ఉన్నాయి ఈ ప్రపంచంలో. అంటే ఆ ఒక కంట్రీ మనం సప్లై చేసుకునే బదులు ఈ 190 కంట్రీస్లో మనం మంచి ట్రేడ్ పార్ట్నర్స్ వెతుక్కోవచ్చు. మొత్తానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆయన డామినేషన్ కొనసాగాలి. ఆ డామినేషన్ కొనసాగకపోతే ఆయన ఏంటంటే ఆయన చేతిలో ఉన్న మ్యాజిక్ వ్యాండ్ ఏదైతే పవర్ ఉంటుంది కదా, అది నేను తిప్పేసి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతా, అది ఆయన ఉద్దేశమా లేదా ఆ క్లారిటీ ఇంకా ఫుల్గా రాలేదు. బట్ విషయం ఏంటంటే ఇవన్నీ కైండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ న్యూస్లో చూసుకుంటే గోల్డ్ మాత్రం అటు ఇటు చూసి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ స్టాపింగ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఎంత నెగిటివ్ న్యూస్ ఎకానమీకి వస్తే అంతే పాజిటివ్ న్యూస్ అవుతుంది గోల్డ్కి. బికాస్ ఎకానమీ పడిపోతుంది, నెగిటివ్ కాబోతుంది, స్టాక్ మార్కెట్స్ మరి కైండ్ ఆఫ్ నెగిటివ్ ఉండబోతున్నాయా అన్న డౌట్తో ఉందనుకోండి, గోల్డ్కి ఒకటే పని, ఫస్ట్ ఎక్కుడే, దాని తర్వాత మాట్లాడతా, ఫస్ట్ పైకి వెళ్ళిన తర్వాత నేను ఆన్సర్ ఇస్తానని చెప్తుంది. గోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి న్యూస్ కోసమే వెయిటింగ్. జరిగింది అదే. సో మీరు అన్నట్టుగా 9,000 కింది వరకు వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ చూసుకుంటే ఈ రోజున 10,233 రూపాయలు. దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ హై. ప్లీజ్ రిమెంబర్, మళ్ళీ గోల్డ్ యాక్చువల్గా గోల్డ్ ఈజ్ వీక్ వెన్ కంపేర్డ్ టు సిల్వర్. సిల్వర్ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో చూసుకుంటే మీకు సిల్వర్ కంటే కూడా ఫాస్ట్గా గోల్డ్ పెరగాల్సింది నార్మల్గా, కానీ గోల్డ్ మాత్రం సిల్వర్ని డామినేట్ చేయలేకపోతుంది. కానీ ట్రంప్ గారు మాత్రం డామినేట్ చేస్తున్నారు. సో విషయం ఏంటంటే ఇక్కడ గోల్డ్ చూసుకుంటే మళ్ళీ ఏదైనా దిగుతుందా అంటే ప్రస్తుతానికైతే ఆయన గారు చెప్పేంత వరకు ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి పరిస్థితి నిజంగా చెప్తున్నాను, ఇది చాలా కైండ్ ఆఫ్ అ కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్. చూస్తేనేమో గోల్డ్ ఈజ్ క్రియేటింగ్ అ లోవర్ టాప్స్. లో టాప్ క్రియేట్ చేశాక మరి జనాల దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు పెరగాలి? కానీ వరల్డ్ వైడ్ అంతా పెరుగుతుంది కాబట్టి డాలర్లో పెరుగుతుంది, పౌండ్లో పెరుగుతుంది, మరి ఇండియన్ కరెన్సీలో కూడా కొంచెం పెరగక తప్పదు బికాస్ ఆఫ్ ది గ్లోబల్ ప్రెషర్. సో జరిగింది ఏంటి చెప్పాను, ఇప్పుడు జరగబోయేది ఏంటి ఇవాళ ఇంట్రాడేలో 5 to 9 మధ్యలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. 24 క్యారెట్ గోల్డ్ ఫస్ట్ స్పాట్ మార్కెట్ చూసుకుంటే 10,222 రూపీస్ నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ మీకు 10,233 అయిపోయింది, 11 రూపాయలతో గెయిన్. అలాగే 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9,370 నిన్నుంటే ఇవాళ 9,380 ఉంది, గానప్ బై 10 రూపీస్. అండ్ ఎస్ 18 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,667 ఉంటే నిన్న ఇవాళ 7,675 ఉంది, ఇట్ హాస్ అగైన్ గానప్ బై 8 రూపీస్. మొత్తానికి కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పైరీ అనేది స్టార్ట్ అయిపోయింది. 3rd అక్టోబర్కి ఈ ఎంసెక్స్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ అనమాట. ఎందుకంటే నిన్న 5th of August ఉండే, సో 5th Augustకి పాత ఎక్స్పైరీ క్లోజ్ డౌన్. సో నో మోర్ కైండ్ ఆఫ్ టెన్షన్. ఎవరైతే ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నారో ఆపర్చునిటీ కోసము కొనమంటారా అమ్మమంటారా అంటే నేను ఎవరికి ఎప్పుడు చెప్పను. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎలాగైతే నేర్చుకున్నారో దాన్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నేర్చుకోవడం చాలామంది నేర్చుకుంటున్నారు, కానీ సరైన నాలెడ్జ్ తీసుకుంటున్నారా నేర్చుకొని, అది ముఖ్యమైనది. సో నేను మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడ ఏవైతే లెవెల్స్ ఈ వెబ్సైట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అది మీకు చదివి వినిపిస్తున్నాను. దీన్ని మీరు కంపేర్ చేసుకోండి. అవసరమైతే 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్టు అలా మీరు నేర్చుకున్న తర్వాత ఒక మాస్టర్ క్లాస్ కావాలి అంటే తప్పకుండా మీరు నన్ను అడగచ్చు. దట్స్ యువర్ కైండ్ ఆఫ్ అ సినారియో. నౌ ఇక్కడ మనం చూసుకుందాము గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఎంత ఉంది ఇవాళ, 1,01,068 రూపాయలు. అది కూడా మైనస్లో ఉందంటే ఆల్ టైమ్ హై దాటి వెళ్ళిపోయింది. లాస్ట్ టైం 1,01,078 రూపాయలు ఉండే శిరీష, కానీ ఈసారి గోల్డ్ మాత్రం మీకు అది కూడా దాటిపోయింది. సో ఇవాళ హై చూసుకుంటే 1,01,329 రూపాయలు ఉంది. కాబట్టి ఒకసారి మనము R1 చూసుకుందాము. 1,01,786 రూపాయలు
సో 1,01,786 ఈజ్ ది R1. R2 చూసుకుంటే 1,02,442 రూపాయలు అండ్ 1,02,890 రూపాయలు. సో ఈ 3 రెసిస్టెన్స్ మీరు చూసుకున్నారు కదా. సో ఎందుకైనా మంచిది మనం ఏం చేద్దామంటే ఐ విల్ షో యూ ది సపోర్ట్స్ ఆల్సో. 1,06,82 రూపీస్ అండ్ 1,02,34 రూపీస్ అండ్ 99,578 ఈ 3 సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. ఒక విషయం చెప్పాలి, గోల్డ్ నియర్ టర్మ్ టార్గెట్ నేషనల్ న్యూస్లో అందరూ ఏం మాట్లాడుతున్నారంటే 1,03,900 ఆ రేంజెస్ వరకు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపు 1,04,000 లేదా 1,05,000 మధ్యలో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. దానికి అర్థం ఏంటంటే అక్కడి నుంచి గ్లోబల్ సినారియోలో చూసుకుంటే డాలర్లో కానివ్వండి, పౌండ్స్లో కానివ్వండి సెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ పడితే ఇక్కడ కూడా పడాలి కదా. సో అలాంటి ప్రైసెస్ మధ్యలో బాగా సెల్లింగ్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అది వాళ్ళు అక్కడ చెప్పారు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ కన్వే చేస్తున్నాను. అయితే మీరేం చేస్తారంటే దానికి అనుకూలంగా ఉండేలాగా, అంటే ఎక్కడో 1,04,000 1,05,000 వచ్చిన తర్వాత అక్కడ మీరు కొనుక్కొని ఇంకా పెడుతుంది అనుకుంటే అక్కడ నుంచి పడిపోయింది అనుకోండి, లాసుల్లో ఉంటారు. అవునా? సో జాగ్రత్త పడండి. ఈ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయడం కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఐ కెన్ హెల్ప్ యూ విత్ దట్. కమింగ్ టు ది చార్ట్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఆల్ టైమ్ హై ఇక్కడ ఉంటే మనకి 16 జూన్ రోజున వచ్చింది. ఇవాళ 6th ఆగస్ట్, అంటే కరెక్ట్గా 60 రోజులు కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకా 10 రోజులు మిగిలి ఉన్నాయి. అంటే ఆ 2 నెలల గ్యాప్ చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇవాళ మళ్ళీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది గోల్డ్. సో ఈసారి ఒకవేళ ఆ 1,01,000 లేదా 1,02,000 పైన సర్వైవ్ అయితే 1,05,000 అయితే వీళ్ళు చెప్తున్నారు ఈ నెలలోనే. అంట అది కూడా ఆగస్ట్ నెలలోనే వచ్చే అవకాశం పూర్తిగా ఉన్నాయంటున్నారు. అంటే అదేదో బాగుంది కదా, మరి ఇక్కడ కొనుక్కుంటే అనిల్ సింగ్ గారు చెప్పారు కదా అని చెప్పేసి కాదు. ప్లీజ్ మీరు హోంవర్క్ చేసుకోండి. ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం కొనే ముందు ఆర్ అమ్మే ముందు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాల్ చేసి అడగచ్చు. బట్ ఇట్స్ నాట్ ఈజీ, చాలా వోలటైల్ మార్కెట్స్ ఉన్నాయి. ఈ రోజున ఇంకొక విషయం ఏంటంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కూడా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అదేంటంటే లాస్ట్ మంత్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు, 6 నుంచి 5.5 చేశారు రెపో రేట్ని. కానీ ఈ రోజున అనౌన్స్ ఇచ్చిన న్యూస్లో 5.5 లాగానే ఉంచారు. దెర్ ఈజ్ నో చేంజ్ అట్ ఆల్. దానివల్ల మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి, గోల్డ్ ఇంకా పాజిటివ్గా వెళ్తుంది. సో ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే గోల్డ్లో సపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి బాటంలో, అంటే 99,800 రేంజెస్లో ఎవరైనా చూసుకుంటే అక్కడ సపోర్ట్స్ చెప్పాను, చూసుకోండి. డౌట్స్ ఉంటే మాత్రం కాల్ చేయండి. బట్ త్వరపడ్డారనుకోండి డబ్బులు పోతాయి. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ శ్రీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.